నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన పట్టణంగా పేరొందినటువంటి మరియు ఆర్థిక రాజధానిగా పేరొందినటువంటి వైజాగ్ మెట్రోకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన కారిడార్ల విషయంలో ఈ యొక్క డిపిఆర్లను తయారు చేయాలని టెండర్లను పిలిచింది. ఆ విషయాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖపట్నం ప్రజా రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటికే నగరంలో 3 కారిడార్లుగా ఈ యొక్క మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరొక కీలక నిర్ణయం కూడా తీసుకుంది. మెట్రో ప్రాజెక్టు ప్లానింగు, టెండర్ల ప్రక్రియ, పనుల పర్యవేక్షణతో పాటు ప్రాజెక్టు పూర్తికి కావాల్సినటువంటి కన్సల్టెన్సీ ఎంపిక సంబంధించినటువంటి ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ సంస్థ టెండర్లను అయితే ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిసెంబర్ 3, 2024 ఏపీ ప్రభుత్వం ఫేజ్ 1కు ఆమోదం తెలిపింది. ఇది మొత్తం 42 స్టేషన్లలో 46.23 కిలోమీటర్లు ఉంటుందని, మొత్తం 3 కారిడార్లను కవర్ చేస్తుందని అయితే పేర్కొనడం అయితే జరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తి పొడవు 34.40 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ఎలివేటెడ్ రకం ఈ యొక్క స్టేషన్లు ఉంటాయి. మొత్తం 22 స్టేషన్లు ప్రతిపాదించారు. స్టీల్ ప్లాంట్ జంక్షను, ఆటో నగరు, ఈ బిహెచ్పివి, శీలానగరు, విశాఖ విమానాశ్రయము, ఎన్ఏడి జంక్షను, జిఎస్ఐ, మురళీ నగరు, కంచరపాలెం, తాడిచెట్లపాలెం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అక్కయ్యపాలెం, గురుద్వారా జంక్షన్, మద్దెలపాలెం, హనుమంతపాక జంక్షను, కొమ్మాడి జంక్షన్లలో ఈ స్టేషన్లు అయితే నిర్మించనున్నారు. వీటిలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా ఉంది. ఇక రెండవ కారిడారు ఈ యొక్క గురుద్వారా జంక్షన్, పాత పోస్ట్ ఆఫీస్ మధ్య 5.08 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఎలివేటెడ్ రకం స్టేషన్లు ఉంటాయి. ఈ పరిధిలో వచ్చేసి మొత్తం 7 స్టేషన్లు ఈ యొక్క నిర్మిస్తున్నారు. గురుద్వారా జంక్షను, బీవీకే కళాశాల, ఆర్టీసీ కాంప్లెక్సు, దాబా గార్డెన్స్, సరస్వతి సర్కిల్, పూర్ణ మార్కెటు, పాత పోస్ట్ ఆఫీస్ ప్రాంతాల్లో ఈ స్టేషన్లు అయితే ఏర్పాటు చేయనున్నారు. ఇక కారిడార్ 3లో వచ్చేసి ఈ యొక్క తాటిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు. ఈ కారిడార్ వచ్చేసి 6.75 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఎలివేటెడ్ రకం స్టేషన్లు మొత్తం వచ్చేసి 9 ఉంటాయి. తాటిచెట్లపాలెం, కొత్త రైల్వే కాలనీ, రైల్వే స్టేషను, అల్లీపురం జంక్షను, ఆర్టీసీ కాంప్లెక్స్, సిరిపురం జంక్షను, ఆంధ్ర విశ్వవిద్యాలయం, చిన్నవాల్తేరులలో ఈ మెట్రో స్టేషన్లు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ అదనపు ప్రతిపాదనల కారిడార్ల వివరాలు కూడా విషయంగా చూస్తే వైజాగ్ మెట్రో ప్రాజెక్టు మొత్తం 79.91 కిలోమీటర్ల పరిధిలో విస్తరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 3 కారిడార్లు ఇప్పటికే ఫైనల్ కాగా ఇంకా 4, 5 కారిడార్ల నిర్మాణం పైన ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. ఇక 4వ కారిడార్ విషయంలో కొమ్మడి నుంచి భోగాపురం వరకు ఈ యొక్క నిర్మించనున్నారు. మొత్తం 30.48 కిలోమీటర్లు ఉంటుంది. అట్లనే కారిడార్ 5లో వచ్చేసి లా కాలేజ్ జంక్షన్ నుంచి మురికి వలస వరకు చేపడతారు. 8.21 కిలోమీటర్ల నిర్మాణం జరగనుంది. ఈ కారిడార్లు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఇతర శివారు ప్రాంతాలను అనుసంధానం చేస్తుంది. ఇక ఈ వైజాగ్ మెట్రో ప్రత్యేకతలు ఏందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ వైజాగ్ మెట్రో ప్రాజెక్టు పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. సౌర శక్తితో కూడినటువంటి ఎల్ఈడి లైటింగు, ట్రాక్ల వెంట పచ్చదనం పెంచనున్నారు. స్టేషన్లు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిలింగ్ ప్లాటినం యొక్క సర్టిఫికేషన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. స్టేషన్లలో అత్యాధునిక డిజైన్లు, ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, సీసీటీవీలు, బ్యాగేజీ స్కానర్లు, అట్లానే ఎన్ఎఫ్టీ 130 నిబంధనలకు అనుగుణంగా ఈ యొక్క అగ్నిమాపక భద్రతా వ్యవస్థలు ఉంటాయి. కొమ్మడి, మధురవాడ, ఆర్కే బీచ్ లాంటి కీలక స్టేషన్లో షాపింగ్ జోన్లు, మల్టీప్లెక్స్లు, ఈ యొక్క డే కేర్ సెంటర్లు అయితే ఏర్పాటు చేయనున్నారు. ఇక తాజాగా విశాఖ మెట్రోకు సంబంధించినటువంటి పనుల కోసం ఏపీ ప్రభుత్వం టెండర్లను పిలిచింది. ఫ్రీ బిడ్ మీటింగ్లో ఈ ఏపీ మెట్రో రైల్వే కారిడార్ అభిప్రాయాలను కూడా తీసుకుంది. ఈ మీటింగ్లో మొత్తం 28 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సమావేశానికి హాజరైనటువంటి ప్రతినిధులకు టెండర్లు వేసుకునేటువంటి అవకాశం కల్పించింది. టెండర్ల దాఖలు జూన్ 8 వరకు గడువు ఇచ్చింది. జూన్ 9న టెండర్లు ప్రకటించనున్నారు. ఈ కన్సల్టెన్సీ ఎంపిక తర్వాత ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. 3 ఏళ్లలో ఈ విశాఖ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టుకు 11,498 కోట్ల పైగా ఖర్చు అవుతుందని ఏపీ ప్రభుత్వం అంచనా అయితే వేయటం జరిగింది. టోటల్గా ఏది ఏమైనా ఈ విశాఖ
ఈ మెట్రోకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఈ కారిడార్లకు ఈ యొక్క డిపిఆర్లకు టెండర్లను పిలవడం అనేది కొంత శుభసూచకంగా చెప్పచ్చు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.